Namaskaram. Welcome to the Battle of Voices presented by Talent Falcons in association with Chanayatri Foundation, Sing for a Cause, educational support for homeless kids. Sponsors, BITS Vizag, Mrudula Anubotu, insurance and real estate agent. First prize is sponsored by Girish Modi, photographer and a philanthropist. Second prize is sponsored by the Garia family in the loving memory of Lakshmi Garia. సెమీఫైనల్స్లో ఎలాంటి పాటలు పాడబోతున్నారు, ఎలాంటి కామెంట్స్ రాకపోతున్నాయి, ఎంత స్కోర్ చేయబోతున్నారు, ఇవన్నీ చూసేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మన ఈ సెమీఫైనల్ స్టార్ట్ చేయబోయే ముందు లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. సుమంగళి గారు, వెల్కమ్ టు ద షో. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ వర్చువల్ ఆన్లైన్ తెలుగు మ్యూజిక్ కాంపిటీషన్. మొదటి రౌండ్స్లో ఆర్పి గారు, నేను కొన్ని టిప్స్, కమెంట్స్ ఇచ్చాము. సో పార్టిసిపెంట్స్, ప్లీజ్ యూస్ దోస్ టిప్స్ ఫర్ యువర్ అప్కమింగ్ రౌండ్ అండ్ వీ హోప్ దోస్ టిప్స్ వర్ యూస్ఫుల్. సో మీ అందరికీ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆర్పి పట్నాయక్ గారు, వెల్కమ్ టు ద షో. హాయ్ సింగర్స్ అందరికీ వామ్ వెల్కమ్. సెమీఫైనల్స్కి సెలెక్ట్ అయిన సింగర్స్ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. ఫైనల్స్కి వెళ్ళడానికి ఆల్ ది బెస్ట్. మీ బెస్ట్ ఇవ్వండి. వీఆర్ హియర్ టు జడ్జ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. So, let's start our semi-final episode. మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ లాస్యా. వెల్కమ్ లాస్యా. జడ్జెస్కి నమస్కారం. నా పేరు లాస్యా ధూళిపాళ. ఇవాళ నేను పాడబోయే పాట జై జై జయ శారద, మహాకవి కాళిదాసు చిత్రం నుంచి. పాడిన వారు పి సుశీల గారు, రాసిన వారు పింగళి గారు, మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఆల్ ది బెస్ట్ టు యూ.
శారద అంటూ సెమీఫైనల్స్ని ఒక డివైన్ మోడ్లో స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పాట ఎలా ఉందో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్? హాయ్ లాస్య, నైస్ సాంగ్. ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి. కొన్ని ప్లేసెస్లో కొంచెం క్లారిటీ లేదు. ఇట్ వాస్ నాట్ వెరీ క్లియర్, ఎస్పెషలీ ల్యాండింగ్ నోట్స్లో. అండ్ కొన్ని ప్లేసెస్లో బేస్ నోట్స్, I think maybe it was a little difficult for you. It was not very clear. మీరు బేస్లో lower notes పాడుతున్నప్పుడు. సో ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఐఎమ్ షూర్ యూ కెన్ డూ really great job. So all the very best and I would like to give you 7.5 on 10. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్? లాస్య క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుండడం వల్ల ఇంత కష్టమైన పాట కూడా చాలా ఈజీగా పాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక రేంజ్ విషయానికి వచ్చేసరికి ఇది ఒరిజినల్గా ఏ స్కేల్ ఉందో ఆ స్కేల్లో మీ ఏజ్కి పాడే ప్రయత్నం చేసినప్పుడు కొంచెం కష్టపడిన ఫీలింగ్ వచ్చింది, కానీ బట్ స్టిల్ యూ మేనేజ్ టు గివ్ యువర్ 100%. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఎస్పెషలీ సాంగ్లో బేస్లో లోయెస్ట్ నోటు, హైలో హైయెస్ట్ నోటు రెండు కూడా టచ్ చేయాల్సిన అవసరం కనిపించింది ఫర్ యువర్ వాయిస్ ఇది బ్యాండ్ విడ్త్. బట్ యూ ట్రైడ్ టు రీచ్ బోత్ ది ఎక్స్ట్రీమ్స్. ఈ ఇంత డిఫికల్ట్ సాంగ్ అటెంప్ట్ చేసే ధైర్యం చేసినందుకు, దాన్ని మ్యాక్సిమం ట్రై చేసినందుకు, బాగా పాడినందుకు నేను ఇస్తున్న స్కోర్ 8.25 out of 10. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి ధన్యవాదాలు. And a big thank you to Talent Falcons for giving me this wonderful opportunity. థ్యాంక్ యూ సో మచ్ లాస్య. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ చరణ్. వెల్కమ్ చరణ్. జడ్జెస్గా నిర్వహిస్తున్నటువంటి ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నమస్కారం. నేను పాడబోయే పాట ప్రేమికుడు చిత్రంలోని ఓ చెలియా. పాడిన వారు ఉన్నికృష్ణన్ గారు, సంగీతం రెహమాన్ గారు, సాహిత్యం అందించిన వారు రాజశ్రీ గారు. ఆల్ ది బెస్ట్ టు యూ. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ ఆదెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే.
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే. వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే. గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే. నాశల పూసులే చెవిలోన చెబుతానే. నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ ఆదలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. ఓ చెలియా నా ప్రియ సఖ్య అంటూ చాలా బాగా పాడారు. అండ్ ఈ పాటలో ఫీల్ని కూడా మీరు చాలా బాగా క్యారీ చేశారు. అండ్ మీ పాట ఎలా అనిపించిందో మన జడ్జెస్ని అడుగుదాం. సుమంగళి గారు, ఎలా అనిపించింది మీకు చరణ్ పర్ఫార్మెన్స్? హాయ్ చరణ్, చాలా బాగా పాడారు. ఎంత హాయిగా ఉంది తెలుసా ఈ పాట మీ గొంతులో. అసలు ఒరిజినల్ లాగే ఉంది నాకు. చాలా చాలా బాగా పాడారు. అండ్ మంచి సెలెక్షన్, ఎందుకంటే చాలా బాగా సెట్ అయింది మీ గొంతుకి ఈ సాంగ్. సో వెరీ నైస్. ఐ థారోలీ ఎంజాయ్డ్ లిస్నింగ్ టు ఇట్. మీకు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ 8.5 on 10. థ్యాంక్ యూ సుమంగళి గారు. ఆర్పి పట్నాయక్ గారు, మీ కామెంట్స్ ప్లీజ్. చరణ్, లాస్ట్ టైం కూడా మీరు చాలా బాగా పాడారు. మీలో సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. పాట అటెంప్ట్ చేసేటప్పుడు సిన్సియర్గా అటెంప్ట్ చేయాలనే ఆ ధోరణి నాకు బాగా నచ్చింది. నాశల పూసులే చెవిలోన చెబుతానే. ఈ పాట వరకు ఇంకొంచెం ప్రొజెక్షన్ ఉండొచ్చు అనిపించింది. డైనమిక్స్ అన్నీ బాగున్నాయి, ఫీల్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కొంచెం ప్రొజెక్షన్ పల్లవులో పర్టికులర్ ఉంటే ఇంకా బాగున్నాయేమో అనిపించింది. బట్ అదేం తప్పు కాదు. బట్ యాజ్ యూఆర్ పర్ఫార్మింగ్ ఫర్ లైవ్, అంటే జనం చూడడానికి చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొజెక్షన్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పాటకి నేను ఇస్తున్న స్కోర్ 8 out of 10. థ్యాంక్ యూ అండి. జడ్జెస్గా వాయించినటువంటి ఆర్పి పట్నాయక్ గారికి అలాగే సుమంగళి గారికి ధన్యవాదాలు. అలాగే ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు టాలెంట్ ఫాల్కన్స్ వారికి కూడా ధన్యవాదాలు. గుడ్ లక్ టు ఆల్ ద కో పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ చరణ్. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగళి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫాల్కన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ సాయి హరిత.
వెల్కమ్ హరిత గారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి హరిత. నేను విశాఖపట్నంలో ఉంటున్నా. ముందుగా 4th రౌండ్కి సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నా నమస్కారం. నేను పాడబోయే పాట హాయ్ హాయిగా అమనిసాగే సువర్ణ సుందరి చిత్రం నుంచి. మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణ గారు, లిరిసిస్ట్ ఎస్ఆర్ సముద్రాల గారు, సింగర్ ఘంటసాల గారు మరియు చిక్కి గారు. ఆల్ ది బెస్ట్ టు యూ.
కలువలు విరిసెనుగా కనుగా వాతనియగా చెలువము కనుగొనా చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోరి ఆనంద నాట్యాలు సేయునోరి గమధని సని సని సగరి సని నిస ధని మదని సని మిని ధని ధని మద మద గమ 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 ధని సా గమ ధని సా ధని సా. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు, చాలా బాగా పాడారు. అండ్ ఈ పాట మనకి కాంపిటీషన్లో చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, ఎలా అనిపించింది మీకు హరిత పర్ఫార్మెన్స్? సాయి హరిత, హాయ్. నైస్ సాంగ్. మొదటి రౌండ్స్లో కూడా కొన్ని పార్టిసిపెంట్స్ ఈ సాంగ్ సెలెక్ట్ చేశారు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ పాపులర్ సాంగ్ ఫర్ మ్యూజిక్ కాంపిటీషన్. చాలా వెరైటీ ఉంది ఈ పాటలో టు షోకేస్ ద టాలెంట్. బాగా పాడారు. ఇంకా కొంచెం ప్రయత్నం చేయాలి. ఫాస్ట్ సాంగ్ కదా, ఐ మీన్ లైక్ ఫాస్ట్ సక్సెషన్ ఆఫ్ నోట్స్ కదా, కరెక్ట్ ప్లేసెస్లో ఇట్ నీడ్స్ టు హిట్ ద రైట్ ప్లేసెస్, ద నోట్స్ నీడ్ టు హిట్ వెల్. సో కొన్ని ప్లేసెస్లో ఇట్ డిడ్ంట్ ఫాల్ కరెక్ట్లీ ఆన్ ద స్పాట్ దట్ ఇట్స్ సపోజ్ టు ఫాల్. సో ఆ విషయం కొంచెం చూసుకోవాలి మీరు. అండ్ ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. యూ హ్యావ్ అ వెరీ నైస్ వాయిస్. So all the very best, and I would like to give you 7.5 on 10. థ్యాంక్ యూ అండి. ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? హరిత ఇంకొంచెం అంటే హాయిగా అని పాడినప్పుడు ఇంకొంచెం నవ్వుతూ పాడితే బాగుందేమో అనిపించింది. అంటే వెన్ ది స్మైల్ ఈస్ దేర్ ఆన్ ది ఫేస్, ద ఎక్స్ప్రెషన్ విల్ బి ఈవెన్ మోర్ బ్రైటర్. అట్ ది సేమ్ టైం ఆ ప్లెజెంట్నెస్ కూడా వస్తుంది అన్నమాట. పాట సీరియస్గా పాడాలనే కన్నా పాట ఎంజాయ్ చేస్తూ పాడాలనేది ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. ఉయ్యాలగా తర్వాత వచ్చిన గమకాలు 2 సార్లు ఫస్ట్ పల్లలోను ఫస్ట్ చరణంలోను కొంచెం ఫ్లాట్ అయింది అనిపించింది. ఇంకొక 3వ చరణంలో వచ్చిన గమకాల్లో కూడా కొంచెం ఫ్లాట్ ఉంది. ఇలా అంటే కాంపిటీషన్ కాబట్టి ఇవన్నీ చెప్పాలి, బట్ అదర్వైజ్ యూ డిడ్ ఏ గుడ్ జాబ్. బట్ స్టిల్ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మార్క్స్ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఫర్ యూ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ నేను ఇస్తున్న స్కోర్ 7.25 for 10. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you judges and Talent Falcons for giving me this wonderful opportunity. థ్యాంక్ యూ హరిత. మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ శరత్ సంగీత్. వెల్కమ్ శరత్. అందరికీ నమస్కారం. నా పేరు శరత్ సంగీత్. నేను పాడబోయే పాట గోదావరి చిత్రం నుంచి ఉప్పొంగిలి గోదావరి. రాసిన వారు వేటూరి సుందరరామూర్తి గారు, స్వరపరిచిన వారు కెఎం రాధాకృష్ణన్ గారు, అలాగే పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. భవతి వేదం పంచమా భవతి నాదం శృతి శిఖరే నిగమజలే స్వరలహరి. గోదావరి భోగిందిలే చేలోవరి గోదావరిలో నీనాంబరి మా సీమకి చీనాంబరి వెటలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏ సై చాప ఝోసైనా వాసి మాలుగా చుక్కానే
గోదావరి భూమిందిలే చేలోబరి గోదావరిలో నీలాంబరి మాసీమకి చేనాంబరి సాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసినట్లు వేయంగానే లాభ సాటి భేదం ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆదేశేటి అందాలన్నీ అడిగే నీటి అర్థం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీదలాక ప్రభువు తాలూకా పొంగెలి గోదావరి భూమిందిలే చేలోబరి గోదావరిలో నీలాంబరి మాసీమకి చీనాంబరి గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు లంకానాథుడింకా గనంట్లు పండు కొరకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి లోకం కాని లోకంలో ఏకాంతాల వరపు అలపాపే కొండలా నలుపు కడగలేక నువ్వు తనకు పొంగేలి గోదావరి భూమిందిలే చేలోబరి గోదావరిలో నీలాంబరి మాసీమకి చేనాంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచేతకే పూదారి ఏసై చాప జోసై వాసి వారుగా చుక్కాలే చూపుగా బ్రతుకు తెరువు ఎదురైతేగా పొంగెలి గోదావరి భూమిందిలే చేలోబరి గోదావరిలో నీలాంబరి మాసీమకి చీనాంబరి. థ్యాంక్ యూ. గోదావరి అందాల గురించి వేటూరి గారు ఎంత అందంగా రాశారో బాలుగారు కూడా అంతే జీవం పోశారు. అండ్ ఈ పాట మీరెలా పాడారో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది శరత్ పర్ఫార్మెన్స్? శరత్ గారు, మీరు పాడుతున్నప్పుడు బ్రీద్ అవుట్ అవడం వల్ల చాలా చోట్ల గమకాలు ఎండ్ నోట్స్ పలకలేదు అనిపించింది నాకు. ఓవరాల్గా ఇంకొంచెం ప్రొజెక్షన్ ఉంటే బాగుంది. అంటే మీరు నవ్వుతూ పాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ప్రొజెక్షన్ కంట్రోల్ చేసి పాడాలి వాయిస్ని అనే ఫీల్ నాకు కనిపించింది ఎక్కువ. ఇంకొంచెం ఓపెన్ అప్ అయి పాడుంటే బాగుండేమో అనే ఫీలింగ్ వచ్చింది. అదర్వైజ్ ఐ డోంట్ సీ ఎనీ ఫ్లాస్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. బట్ ఇప్పుడు కూడా ప్రొజెక్షన్ ఎంత బాగుంటే అంత రీచ్ ఉంటుంది అని మాత్రం మర్చిపోవద్దు. ఇక ముందు మీరు ఆ ప్లాన్స్ చేయండి. మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 7/10. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది శరత్ పర్ఫార్మెన్స్? హాయ్ శరత్, చాలా బాగా పాడారు. మంచి సాంగ్ సెలెక్షన్. ఒక సింగర్కి రేంజ్ చూపించాలంటే దిస్ ఇస్ అ రియలీ గుడ్ సాంగ్ సెలెక్షన్. కొన్ని ప్లేసెస్లో లైట్గా ఫ్లాట్గా ఉంది, కొన్ని ప్లేసెస్లో లైట్గా షార్ప్గా ఉంది. వాట్ ఐ మీన్ ఇస్ లైక్ శృతి కొన్ని ప్లేసెస్లో
కొంచెం అటు ఇటు పోయింది. బట్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ 8/10. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జెస్కి, ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి, అలాగే టాలెంట్ ఫాల్కన్స్ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శరత్. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. అండ్ మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ సమీరా. వెల్కమ్ సమీరా. నమస్కారం, నా పేరు సమీరా తమ్మ. నేను ప్రిన్స్టన్, న్యూజెర్సీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇవాళ నేను సువర్ణ సుందరి చిత్రం నుంచి హాయ్ హాయిగా ఆమని సాగే పాడబోతున్నాను. రచన సీనియర్ సముద్రాల గారు, సంగీతం ఆదినారాయణరావు గారు, ఇంకా గానం ఘంటసాల గారు, ఇంకా జికి గారు. ఆల్ ది బెస్ట్ టు యూ.
మద మద గమ 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 దనిసా గమ దనిసా దనిసా. థ్యాంక్ యూ సమీరా, చాలా బాగా పాడారు. ఈ పాటని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు అనుకుంటారు చాలామంది సింగర్స్, ఎందుకంటే ఈ పాటలో అన్ని రాగాలు ఉన్నాయట. మరి మీరు ఎలా పాడారో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. ఆర్పి పట్నాయక్ గారు, ఎలా అనిపించింది మీకు సమీరా పర్ఫార్మెన్స్? సమీరా, ఐ లవ్ ది వే యూ ఎంజాయ్డ్ వైల్ సింగింగ్. చాలా చోట్ల ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ పాడినందుకు నచ్చింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఫ్లాట్స్ ఉన్నాయి, కానీ అవి అంటే టెస్టెస్లో పాడినప్పుడు కొన్నిసార్లు జరుగుతాయి. ఐ పర్సనలీ ఫీల్ యూ డిడ్ ఏ గుడ్ జాబ్. ఈ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 8/10. థ్యాంక్ యూ అండి. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Hi Samira, good to see you back. Frankగా చెప్పాలంటే I was not that happy with this performance compared to your previous performance. Previous performance నాకు చాలా 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 నచ్చింది. But this song was బాగానే పాడారు, బట్ కొన్ని ప్లేసెస్లో ఇట్ వాజ్ నాట్ ద రైట్ కైండ్, నాట్ ద కరెక్ట్ గమకాస్. కొన్ని చేంజెస్ మీరు పెట్టారు. ఇంప్రొవైజేషన్స్ చేయాలంటే దట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్, బట్ in many places it was a little different from the original. And ఒక ఇంప్రొవైజేషన్ చెయ్యాలంటే ఇప్పుడు ఒక లైన్, ఫర్ ఎగ్జాంపుల్ 2 చరణం ఉందంటే ఒక ఫస్ట్ చరణంలో ఒక లైన్ వస్తుంది కదా, ఆ లైన్ ప్లెయిన్గా పాడాలి, లైక్ హౌ ఇట్ హ్యాస్ బీన్ కంపోజ్డ్ or how the original singer has sung. సెకండ్ టైం when it is getting repeated, ఆ టైంలో మీరు ఇంప్రొవైజేషన్ చేస్తే that is the pattern to do it. So the original line is already registered clearగా, and the second time repeat అవుతున్నప్పుడు మీరు మీ టాలెంట్లో and in your own kalpana you are adding an improvisation. So that's how the difference is seen. బట్ ఇలాంటి సాంగ్స్లో చాలా గమకాలు ఉన్నాయి ఒరిజినల్లోని. So on that, when you make certain changes, one or two here and there is okay, but in so many places adi meeru improvisations chesara or did you practice it that way? Because small differences are there in many places compared to the original. So just listen to it once more and see if you can figure out what I'm trying to say. And I really do hope to listen to you sing something else, or maybe even this in a much better way, because you are supremely talented with a very, very beautiful voice. So Samira, for you, I would like to give 8/10. థ్యాంక్ యూ సుమంగళి గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన టాలెంట్ ఫాల్కన్స్ టీమ్కి ఇంకా న్యాయ నిర్ణేతలకి నా కృతజ్ఞతలు. అండ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సమీరా. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగళి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫ్యాన్కిడ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. చూసారు కదండి ఇవాళ మన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో మళ్ళీ కలుస్తాను మిగిలిన సెమీఫైనలిస్ట్తో. అండ్ అంతవరకు ప్లీజ్ స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, బాయ్.